మే 18 దేవుని వాక్య ధ్యానం. దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకి దయచేసి ఉన్నారు. ఈ దినము ప్రభువు మనకిచ్చే వాక్య ధ్యానం దైవ భక్తి. దేవుని యందు భక్తి కలిగి ఉండడం చాలా అవసరమై ఉన్నది. చాలాసార్లు మనము అన్ని విషయాలలో అభివృద్ధి పొందటానికి ఏదో రకమైనటువంటి విధానాన్ని ఎంచుకుంటూ ఉంటాం. అన్నిటిలో గొప్పగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మన శరీరాన్ని సరి అయిన విధానంలో ఉంచుకోవడానికి సాధకం చేసుకుంటాం, లేక మన నైపుణ్యతను పెంచుకోవడానికి ఇంకా అనేకమైన విషయాల్లో మనము చాలా చక్కగా సాధకాన్ని జరిగిస్తూ ఉంటాం. ఇక్కడ మీరు గమనిస్తే ఇంగ్లీష్ వెర్షన్లో మరియు ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఎక్సర్సైజ్ థై సెల్ఫ్ రాదర్ అంటు గాడ్లీనెస్. దైవ భక్తి విషయంలో నిన్ను నీవే సాధకము చేసుకొనుము. ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని, ఈ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. మనకు మనముగా ఎక్సర్సైజ్ చేయాలి. దేవుని యొక్క భక్తిలో అనగా మనము ఆ గాడ్లీనెస్లోనికి రావటానికి దేవుడు ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు, ఆయన చిత్తమే ఏంటి, ఆయనతో ఒక మంచి సంబంధాన్ని మనం పెంపొందించుకోవడానికి ఒక ఎక్సర్సైజ్ చేయాలి. దానినే సాధకము అని అంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం ద్వారా, దేవునితో మాట్లాడడం అనగా ప్రార్థించటం ద్వారా, అనేక రకాలైనటువంటి వాటిల్లో దేవుణ్ణి ఆరాధించటం ద్వారా మనము ఆధ్యాత్మికమైనటువంటి ఎక్సర్సైజ్ మన జీవితంలో దేవుణ్ణి భక్తిలోనికి, దేవుని యొక్క ఆరాధనలోనికి మనల్ని నడిపిస్తుంది. తద్వారా మనము ఎంతో గొప్ప ఆశీర్వాదం పొందుకొని ఆయన సారూప్యంలోనికి మారే ధన్యత ప్రభువు అనుగ్రహిస్తాడు. దేవభక్తి విషయంలో మనం ఎక్సర్సైజ్ చేద్దాం. దేవుని యొక్క భక్తిని పొందుకోవడంలో ప్రయత్నం చేద్దాం. అంతే, లోక సంబంధమైన విషయాల వైపు కాక దైవికమైన విషయాల్లో మనము ఎప్పుడైతే తిరుగుతామో, ఎప్పుడైతే అటువైపు మన ఆలోచనలు ఉంటాయో, మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు నాయన. ఈ ప్రత్యేకమైనటువంటి దినము తండ్రి, నీ సన్నిధిలో నిబిడలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, నడిపించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో జయాలు బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.